కొన్ని ఓటములు మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా జీవితాంతం బాధ పెడుతూనే ఉంటాయి. అది 2019 న్యూజిలాండ్ టీం ఫైనల్స్కి వచ్చింది. కానీ వాళ్ళతో పాటు దురదృష్టం కూడా వాళ్ళ వెంటే వచ్చింది. కేవలం ఒక్క త్రో వల్ల, అది కూడా వాళ్ళ కంట్రోల్లో లేని ఒక్క అన్లక్కీ ఓవర్ త్రో వల్ల ఆల్మోస్ట్ గెలుపు అంచుల్లో ఉన్న మ్యాచ్ టై అయ్యింది. దాని తర్వాత జరిగిన సూపర్ ఓవర్ కూడా టై అయ్యింది. ఇంత పోరాడినా కూడా గెలుపు వాళ్ళ వైపు చూడలేదు. ఈ వరల్డ్ కప్లో ఇంగ్లాండే గెలిచింది, కానీ న్యూజిలాండ్ మాత్రం ఓడిపోలేదు. ఖచ్చితంగా ఓడిపోలేదు. ప్రపంచమంతటా కోట్ల మంది అభిమానులు ఒకేసారి న్యూజిలాండ్ని కూడా వాళ్ళ సొంత టీం లాగా ప్రేమించడం మొదలుపెట్టారు. దానికి కారణం ఆ టీం వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెట్ టీమ్స్ ఇన్ ద వరల్డ్. మార్టిన్ గప్టిల్, రాస్ టేలర్, జిమ్మీ నీషమ్, మిచెల్ శాంట్నర్, మ్యాట్ హెన్రీ, ట్రెంట్ బోల్ట్, లాకీ ఫర్గ్యూసన్, ఇక వాళ్ళ కెప్టెన్ కేన్ విలియమ్సన్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ ఇన్ వరల్డ్ క్రికెట్. ఇతన్ని మన వాళ్ళు ఎంతలా ఓన్ చేసుకున్నారు అంటే అతన్ని ముద్దుగా కేన్ మామా అని పిలుస్తారు. ఇంత కాంట్రవర్సీ జరిగినా కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఓటమిని కూడా చిరునవ్వుతోనే తీసుకున్నాడు. ఎంతమందికి ఇలా తీసుకునే గుణం ఉంటుంది? అందుకే అతన్ని మిస్టర్ కూల్ అంటారు. మనమంతా ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్స్, కానీ మనలో చాలామందికి ఇండియన్ టీం తర్వాత న్యూజిలాండ్ టీమే ఫేవరెట్గా ఉంటుంది. మీ ఫేవరెట్ న్యూజిలాండ్ ప్లేయర్ ఎవరు? కామెంట్ చేసి చెప్పండి.